ఆర్నే న్యూస్ నేటి వార్తలు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్, కిషోర్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కోలుగొట్ల కిషోర్ బాబు, కోశాధికారి ఆకుల శ్రీకాంత్ గుప్తా, సహాయ కార్యదర్శి నాగ సుదర్శన్, గుత్తి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మల్లికార్జున గుప్తా, మధుసూదన్ గుప్తా, సుబ్రహ్మణ్యం, ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాయి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట్, కోశాధికారి మహేష్ బాబు, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవర్లో తెల్ల కవర్లో కొంచెం చేతిలో పొడి పెట్టుకున్నట్టు మీరు దిగినాక మేము వస్తాం. పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు అమర హై పొట్టి శ్రీరాములు అమర హై అమర హై. ముందర చెక్కలు అవి పైన పెట్టినాం మేడ ఉదిగడ్డారు పెట్టింది తిప్పి పెట్టి अमर है अमर है పొట్టి శ్రీరాములు అమర హై అమర హై అమర హై పొట్టి శ్రీరాములు అమర హై. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహోన్నతుడు. ఆయన గుర్తింపుగా పూర్వము కాంక్ష విగ్రహం ఎక్కడ లేని విధంగా మంచి కూడలిలో ఇట్లా ఎన్టీఆర్ సర్కిల్, ఇట్లా ఆర్ఎస్ పోయే దారి, 3 హాస్టల్స్, ఒక స్టేషను, ఒక కోర్టు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఇంతకంటే సెంటర్ గుత్తిలోనే లేదు. నడిబొడ్డున పూర్వము మా ఆర్యవైశ్యులు ఇక్కడ డిపార్ట్మెంట్ పర్మిషన్తో తీసుకొని మంచి పార్కు ఉండడానికి చేశారు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ గ్రీనరీ చేస్తూ పూజకు పనికొచ్చేటివి ప్లస్ ఫ్లోరికల్చర్ వస్తూ పవిత్రమైన వృక్షాలు మేడి, బిల్వము, ఉసిరి మరియు కొన్ని విశేషమైన మొక్కలు నాటు ప్రతి నెక్స్ట్ ఇయర్ కంతా ఇది గ్రీనరీ చేసి నెక్స్ట్ ఇయర్ ప్రతిసారి జయంతి రోజు ఆర్యవైశ్యులు అప్పట్లో పొట్టి శ్రీరాములు ఎలా త్యాగం చేశాడో మేము రక్తదానం చేయాలని కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నాము. పొట్టి శ్రీరాములు జయంతి రోజు ఆర్యవైశ్యులు అందరూ రక్తదానం వీలైనంత మంది ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము. 126వ జయంతికి 100% గ్రీనరీ చేస్తూ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి లైటింగ్ ఇస్తామన్నారు. లైటింగ్ చేస్తూ సీనియర్ సిటిజన్ ఇంత దూరం పోయి వాకింగ్ చేయలేరు. ఈవినింగ్ టైమ్స్ సీనియర్ సిటిజన్ వాకింగ్ చేసే కూడా ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసేదట్లా గ్రీనరీ అయినాక మెయింటైన్ చేస్తామని మరీ తెలుపుతున్నాం. జై వాసవి. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా సమ్మర్లో మాత్రమే శనివేంద్రం అని బోర్డులు వేసుకొని చేసుకుంటారు. 365 రోజులు చిల్డ్రన్స్ కనుకో, స్కూల్ పిల్లలు కనుకో, హాస్పిటల్ కనుకో, జైలుకి వచ్చేటోళ్ళు అనుకో, ఇంకా దేనికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేటోళ్ళు అనుకో, అందరికీ సమ్మర్లో అయితే కూలు, వింటర్లో అయితే రెగ్యులర్ వాటరు, మినరల్ వాటర్తో
365 డేస్ గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి బాగా ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చుకు మేము ఆలోచన చేయడంలో మంచి సేవా కార్యక్రమం కింద తీసుకొని నలుగురికి ఉపయోగపడేలా ఆర్యవాసులు చేస్తున్నామని మరీ తెలుపుతున్నాం. జై వాసు. మళ్ళీ మళ్ళీ 2 నిమిషం మా ప్రెసిడెంట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహానుభావుడు మా కులంలో పుట్టడమే ఆయన మాకి దేవుడిచ్చిన వరము. ఈరోజు వైశ్యులంగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆరో మహాత్మా గాంధీ అయితేనే, మీరు పొట్టి శ్రీరాములు గారు అయితేనేమి ఆంధ్ర రాష్ట్రము సపరేట్గా చేయడం కోసము ఆరో మద్రాసులతో మనం చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఆ మహానుభావుడు 57 రోజులు ఆహారం లేకుండా రాష్ట్ర విభజన కోసం చాలా పోరాడి లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్ని రావడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని మా 60 అందరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ యావత్ మంది ఆయన గుర్తించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మా గుత్తి మున్సిపాలిటీలో గుత్తి ఆర్ఎస్ఎస్ అందరం కలిసి ఈ పొట్టి శ్రీరాములు సర్కిల్ చేసుకోవడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద స్థలంలో ఆయన కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకా మా గుత్తి ప్రెసిడెంట్ రంగనాథ్ గారు చెప్పినట్లు, శ్రీకాంత్ గారు చెప్పినట్లు ఈడ ట్రాక్ అయితేనే పెద్దలకి ఈవినింగ్ పూట్ల అందరు నడిచే విధంగా, ఇంకోటి చలివేంద్రం 6 ఏళ్ళ నుంచి ₹1 ఆశించకుండా ఇక్కడ, ఎందుకంటే అన్ని సంస్థలు ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనే, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనే, ఒక సబ్జెక్ట్ అయితేనే, ఒక హాస్పిటల్ అయితేనే, ప్రతి ఒక్కరికి సమ్మర్లో అయితేనేమి వింటర్లో అయితే ప్రతి 365 రోజులు నీళ్ళని ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనికోసం కూడా మా సంఘం చాలా ఖర్చు చేస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పినట్లు 126వ జన్మదినానికి ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ సంఘ సేవలో బ్లడ్ డొనేషన్ అయితేనేమి, పేదలకి ఆహారం పంచిపెట్టడంలో అయితేనేమి దానికి వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మా ఆర్వే సంఘం అందరి సహకారంతో ముందు ఈ మహానుభావుని ఇంకా మేము కొలుచుకుంటూ ఆయనకి చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందు వెళ్తామని మా గుత్తి ఆర్వే సాధారణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై వాసవి. పోయేటప్పుడు వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా యువజన సంఘం ప్రెసిడెంట్ అన్నాడు.